అల్లం బెల్లం చట్నీ. ఇది నేను ఈరోజు చేసే చట్నీ వచ్చేసి ఇడ్లీకి, దోశకి, పెసరట్టుకు తినేటట్లు అనమాట. టిఫిన్లోకి, భోజనానికి కాదు. దీనికి అల్లము, బెల్లము, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, మినపప్పు, మెంతులు. మొదట మెంతులు వేయించాలి. తర్వాత అందులోని మినపప్పు వేసి వేయించండి. ఆ తర్వాత ఇంగువ, అంటే పాలింగువ ఉంటే మొదటే వేయండి, లేదంటే లాస్ట్లో ఇంగువ చల్లుకోవచ్చు. ఎండుమిర్చి వేసి వేయించండి. దీని కారం కూడా నేను తక్కువ వేస్తున్నాను. ఇది తీయగా కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి, అల్లం స్మెల్ రావాలి, అలాగే కట్టామీఠాగా ఉండాలి కాబట్టి అలా చేస్తున్నాను. అల్లం కొద్దిగా వాడాలి, ఎక్కువ వేయించకండి, కొంచెం వాడిస్తే చాలన్నమాట. కొంతమంది అయితే అల్లం అలాగ కూడా వేస్తారు. అంతా వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీకి వేసేసుకోవడమే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి లాస్ట్లో పోపు పెడుతున్నా. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే కరివేపాకు. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకని వేయలేదన్నమాట. పాలింగువ లేకపోతే ఇప్పుడు జీలకర్ర వేసిన తర్వాత ఇంగువ వేసుకోండి. అది వేసేసి అందులో కలిపేసుకోవడమే. నేను ఈ వీడియో అంతా నేను ఇంట్లో చేసుకునే వంటలు మీకు పరిచయం చేయడం కోసం చేస్తున్నాను. అందుకని కొంచెం మామూలుగా ఉంటాయి.